హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. బ్లాంకెట్తో సహా లేచి కూర్చొని కళ్ళు ముడిచి తినేసేలా చూస్తున్న బాబు చూపులకి నీకే కాదు నాకు కూడా ఉంది అలక అంటూ సోఫాలో అటు తిరిగి పడుకుంది సహస్ర. నెక్స్ట్ సెకండ్ బెడ్ దిగుతున్న రాజ్ మూమెంట్స్ తెలుస్తున్న సహస్ర పెదవుల మీద నవ్వు చేరితే మెంటలుడు క్షణం కూడా వదలడు, ప్రతి క్షణం టార్చర్ చేస్తాడు అని ముద్దుగా తిట్టుకుంటున్న ఆమె ఏద సవ్వడి హిందువుల రాగంలో రవళిస్తోంది. ఎత్తుకొని బెడ్ మీద పడేసి మూడ్ లేదు, డిస్టర్బ్ చేయకుండా మూసుకొని పడుకో అని సీరియస్ గా చెప్పిన బాబు ఎర్రబడిన మొహానికి మనసంతా ఏదోలా అయిపోతూ ఉంటే తనని చుట్టుకొని పడుకున్న రాజ్ తలలోకి చేతులు చేర్చి అందరూ బాగున్నారు కదా అని నెమ్మదిగా అడిగింది మళ్ళీ. అసలు ఆ మాట విననట్టు నేను కొట్టినా తిట్టినా నాతోనే ఉండు, మన అగ్రిమెంట్ ఫినిష్ అయ్యే వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేశామంటే నడ్డి విరుగుద్ది అని వార్నింగ్ ఇచ్చిన రాజ్ నుంచి ఇక వేరే రెస్పాన్స్ లేదు. అగ్రిమెంట్ అని గుర్తు చేసిన రాజ్ కోపం ముందు కళ్ళ నిండా చేరిన కన్నీటితో మళ్ళీ ప్రశ్నించలేదు సహస్ర. ఇద్దరి మనశ్శాంతిని దూరం చేసిన ఈ రాత్రి చాలా భారంగా కదిలింది ఇద్దరి మధ్యన. ఇద్దరికి కంటి మీద కునుకు చేరలేదు, ఇద్దరి మధ్యన మాటలు కూడా లేవు. హోటల్కి రీచ్ అయిన ప్రీతి భరించలేని అసహనంతో అనీస్ ఇంటెన్షన్ అంతు చిక్కని కన్ఫ్యూజన్తో వాడిని ఇష్టానికి తిట్టేసి నీ వల్ల మాలో ఏ ఒక్కరికి ఏం జరిగినా నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని హెచ్చరించి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 2 గంటల తర్వాత బయటకు వచ్చిన తన కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. నువ్వు ఎంత పిరికిదానివిగా మారిపోతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఎగతాళి చేసిన అనీష్ ఆర్డర్ చేసిన ఫుడ్ కడుపు నిండా తిని దొన్నపోతులా నిద్రపోయాడు. తిండి నిద్ర అన్నిటికీ దూరమైన ప్రీతి మనశ్శాంతి లేని తన ప్రపంచానికి హోటల్ పబ్కి పోయి కూర్చుంది. ఏం చేస్తే అనీష్ పీడ విరగడవుతుందో తెలియటం లేదు తనకి. అయితే ఏం చేసైనా సరే వాడిని శాశ్వతంగా తమ జీవితాల నుంచి తరిమేయాలన్న బలమైన కోరిక ఉంది. ఇక క్యూటీ పాపని కాంగా ఇంటికి తీసుకొచ్చిన నందిత మమ్మీ తాను రూమ్కి వెళ్లే వరకు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మౌనంగా నిలబడితే మమ్మీకి నచ్చలేదు అని తెలిసినా సిన్హా స్టేటస్ ముందు ఆ కోపం ఎంతసేపు నిలవదన్న కాన్ఫిడెన్స్ తో థ్యాంక్ యూ మమ్మీ, గుడ్ నైట్ అని నందిత గారి బుగ్గ మీద ముద్దు పెట్టి పైకి పరిగెత్తింది క్యూటీ బేబీ. అమర్నాథ్ గారిని చూస్తూ బెడ్రూమ్ లోకి వెళ్లారు నందిత గారు. భార్య కంటి చొక్కి లొంగని భర్తుంటాడా, నా అదృష్టం ఎలా కలిసి వచ్చింది అని నిట్టూరుస్తూ రూమ్ లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసిన అమర్నాథ్ గారి మీద విరుచుకుపడ్డారు నందిత. బికాస్ ఆఫ్ సిన్హా ఫ్యామిలీ స్టేటస్ నేను సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. ఫస్ట్ టైం లైఫ్ లో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. ఇదంతా నీ వల్లే అమర్నాథ్, హౌ కుడ్ యూ ఈవెన్ డూయింగ్ దిస్ అని తప్పంతా భర్తదే అన్న కోపంతో ఊగిపోతున్నారు. భరించేవాడే భర్త అని పెద్దలు చెప్పిన మాటకి కంప్లీట్ మీనింగ్ కి తగ్గట్టు నందిత గారి మొత్తం కోపాన్ని పూర్తిగా భరించారు అమర్నాథ్. అరవడం అయిపోయి అలసిపోయి కూర్చున్న నందిత గారితో ఒక్కసారి ఆలోచించినందు మన బేబీ మనసులో అభినవ్ ఉన్నాడు, తనకి ఏ టు జెడ్ అన్ని సిన్హా ఫ్యామిలీని. నువ్వు ఒక్క మెట్టు దిగి నీ పట్టును వదిలితే నేను జయదేవ్ గారితో మాట్లాడతాను. సరదా పరిచయంతోనే బేబీ అక్కడంతా హ్యాపీగా కంఫర్ట్గా ఉంటే ఒక్కసారి ఊహించు తన లైఫ్ కోరుకున్న వాడితో ఎంత బాగుంటుందో అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే స్టాప్ ఇట్ అమర్నాథ్ అంటూ తోక తొక్కిన తాచున లేచిన నందిత గారు, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? మన ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏ టు జెడ్ అన్ని మనమే చూసుకుంటాం, దానికోసం బేబీని వాళ్ళ ఇంటికి పంపి చూసుకోమని చెప్పలేం కదా, తను హ్యాపీగా ఉంటుందని ఫ్యామిలీస్ ని కలుపుకోలేం కదా. సేమ్ లైక్ దిస్ అమర్నాథ్, థింక్ అబౌట్ ఇట్ ప్రాపర్లీ. వాళ్ళు పే చేస్తున్నారు, ఆ బింద్ర వర్క్ చేస్తున్నాడు, సిన్హా స్టేటస్ కి తగ్గట్టు పేమెంట్ హై రేంజ్ లో ఉంటుంది, అందుకోసమే ఏ టు జెడ్ కుక్కలా చూసుకుంటున్నాడు. దానికోసమే వాళ్ళు ఫ్యామిలీ అయిపోరు. ఒకవేళ పేమెంట్ కి మించి వాళ్ళ మధ్యన ఒక అటాచ్మెంట్ ఉన్నా నాకు అనవసరం. అభినవ్ బింద్రా ఒక అనాథ, ఎటువంటి స్టేటస్ లేని ఒక సాదా సీదా లాయర్. నా బేబీ పక్కన నిలబడే అర్హత కూడా లేదు వాడికి. ఐ రిపీట్ యూ అమర్నాథ్,
నీ మైండ్లో ఇంకా వాడి మీద ఎటువంటి ఒపీనియన్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేబీ హ్యాపీగా ఉండాలంటే ఆ లాయర్ని నీ బ్రెయిన్ నుంచి ఇప్పుడే డిలీట్ చేసే అమర్నాథ్. బేబీ ఇష్టంతోనే అన్ని జరుగుతాయి, నేను జరిపిస్తా అని నీలంబరి లెక్క శాసిస్తున్న నందిత మమ్మీని జాలిగా చూసుకుంటూ బయటకు వచ్చారు అమర్నాథ్. పైన బెడ్రూమ్ లో మన క్యూటీ బేబీ మాత్రం అభినవ్ తీసుకున్న చిలకపచ్చ పట్టు పరికిణీని పిల్లో కింద నుంచి తీసి గుండెల మీద వేసుకొని, నీ లవ్ చాలా బ్రైట్ గా ఉంది రౌడీ బేబీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అవర్ డిప్రైడ్ రొమాంటిక్ మూమెంట్స్. భయంగా ఉంది రౌడీ బేబీ, మరీ లేట్ చేయకు అని ఫొటోస్ లో ఉన్న రౌడీ లాయర్ కి అర్జీలు పెట్టుకుంటోంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన సన్ తూర్పు ఆకాశాన బ్రైట్ గా వెలుగుతూ ఉంటే అప్పటికే రెడీ అయిన తరణ్ సడన్ గా ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ ఫోన్ తీసుకుని మున్నికి కాల్ చేశాడు. సార్, నీకు చెప్పారు కదా అని ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అనడం కూడా మానేసి ఆదుర్దాకా అడుగుతూ ఉంటే, చెప్పారు, నేను రెడీగా ఉన్నాను అని శాంతంగా రిప్లై ఇచ్చిన మున్ని ఎలా వెళ్దాం అని అడిగింది. అమ్మయ్య, లేట్ నైట్ ఎందుకులే అని కాల్ చేయలేదు, ఇప్పుడే గుర్తొచ్చింది, నేను కార్ తీసుకొస్తాను, ఆల్రెడీ ఆంటీకి చెప్పాను అని ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చి కాల్ కట్ చేశాడు తరణ్. మినిమం ఫార్మాలిటీస్ కూడా ఫాలో అవని ఈ పిల్లాడు డాక్టర్ చదివి పేషెంట్స్ తో ఆడుకోవడానికి ప్రిపేర్ అయిపోతున్నాడు అని ఫోన్ చూసి నవ్వుకుంది మున్ని. దారిలో ఏదో ఒకటి తినేస్తామాంటీ, లేటుగా వెళ్తే సార్కి కోపం వస్తుంది అని పూజగదిలో ఉన్న మానస గారిని హడావిడి పెట్టడంతో, ఒక్క నిమిషం ఓపిక పట్టరా అని కసరి పూజ పూర్తి చేసుకుని వంటగదిలోకి వచ్చి పిండి వంటలు తరణ్ చేతులు పెట్టారు. నీ కంగారు హడావిడి డ్రైవింగ్ లో చూపించకు, అనవసరంగా మున్ని భయపడుతుంది, లేదంటే డ్రైవర్ని తీసుకువెళ్ళు అని హెచ్చరిస్తూ ఉంటే, లేదు లేదాంటీ, నేను కేర్ఫుల్ గా ఉంటాను అని మాటిచ్చి పరుగు పరుగున బయటకు వస్తూ ఉంటే ఎదురు పడింది పెద్ద సింహం. మార్నింగ్ జాగింగ్ ఫినిష్ చేసుకుని వస్తున్నారు జయదేవ్. చేతిలో ఉన్నవి వెనక్కి దాస్తూ అడుగులు నెమ్మది చేసిన తరణ్ని పైనుంచి కిందకి చూస్తూనే వచ్చిన జయదేవ్ గారు, ఏంట్రా నువ్వు కూడా వాడిని ఫాలో అవుతున్నావా అని చిటపటలాడుతూ ఉంటే పిచ్చి నవ్వు పెదవుల మీద చేర్చి, మీ సామ్రాజ్యంలో మీకు తెలియకుండా దాచేది ఏముంది అంకుల్, ఇది జస్ట్ రెస్పెక్ట్ మాత్రమే అని రిప్లై ఇచ్చిన తరంగ్, మున్ని వెయిట్ చేస్తోంది, బాయ్ అంకుల్ అంటూ తుర్రున పారిపోయాడు. నిరుపమను రెడీ అవ్వమని చెప్పి డబ్బులు తీసుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్లారు మోహన్ మల్హోత్రా. ఆయనకు డబ్బులిచ్చి ఒకసారికి రాజ్కి చెప్తే బాగుంటుందేమో ఆలోచించండి అని అడిగిన శారద గారితో, ఏం జరుగుతుందో మనకి పూర్తిగా తెలియదు, కాస్త టైం తీసుకుందాం అన్నారు. సరే మీ ఇష్టం, కాదని నేను మాత్రం చేసేదేముంది అని అక్కడితో ఆ విషయం వదిలేసి, అలాగే భర్త నిర్ణయం నచ్చని అసహనంతో తాళాలు వేసిరండి అంటూ బయటికి రావడంతో డోర్ మోగింది. ఎంత పొద్దునే ఎవరబ్బా వచ్చింది అనుకుంటూనే డోర్ ఓపెన్ చేసిన శారద గారికి ఎదురుగా తరణ్ మున్ని కనిపించడంతో నవ్వుతూ, ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేశారు అని పలకరిస్తూనే లోపలికి ఆహ్వానించి, ఏవండి తరణ్ వచ్చాడు అని అరిచి చెప్పిన ఆవిడ, ఏమైనా తిన్నారా, లేదంటే 2 నిమిషాల్లో చేసేస్తాను అని అడిగితే, దారిలో టిఫిన్ చేసామాంటీ అని చెప్తున్న డాక్టర్ పిల్లాన్ని గంటు పెట్టుకున్న మొహంతో చూస్తోంది మున్ని. టైం అవుతోంది అని ఫాస్ట్ గా తిను అంటూ తరణ్ చేసిన హడావిడికి తింటున్న ఫుడ్ సగంలో ఉండగానే పార్సిల్ చెప్పుకొని కార్లో ఫినిష్ చేసిన మున్ని ఎక్స్ప్రెషన్ కి, వామ్మో ఈవిడ గారి కోపం ఇంకా తగ్గలేదు అని చటుక్కున తల తిప్పేసి, ఆంటీ ఇవి మీకోసం మేడం ఇచ్చారు అంటూ పిండి వంటలు శారద గారికి ఇచ్చాడు. మేడం మీకోసమే ఇంట్లో చేశారు అని మున్ని చెప్తూ ఉంటే దాని వెనక ఉన్న వాళ్ళ అభిమానానికి శారద గారి ముఖం రంగులు నింపిన సంక్రాంతి ముగ్గులాగా కళకళలాడుతోంది. అవి తీసుకుని లోపలికి వెళ్తూ, కూర్చోండి మీకోసం కాఫీ తెస్తాను, అంకుల్ లోపలున్నారు వచ్చేస్తారు అని చెప్పి, నిరుపమా ఓసారి బయటికి రా అని కూతుర్ని పిలిచి వెళ్తే ఇటు మోహన్ గారు అటు నిరుపమ ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చారు. కాఫీ తాగుతూ ఉండగా మాటల మధ్యలో, నిరుపమ అక్క అబ్రాడ్స్ వెళ్తుంది కదా అంకుల్, అభి సార్ చాలా బిజీగా ఉన్నారు, అందుకే చూసుకోమని రాజ్ సార్ చెప్పడంతో నేను మున్ని వచ్చాం అని వచ్చిన కారణం చెప్పాడు తరణ్.
ఒకే ఫ్యామిలీ అని కలిపేసుకుని మాట్లాడుతున్న తరణ్ణి కొన్ని క్షణాలు అభిమానంగా చూసిన మున్ని, ఫార్మాలిటీస్ అన్నీ మేం చూసుకుంటాం అంకుల్. 2 రోజులు ఇక్కడే ఉంటాం. డాక్యుమెంటేషన్ వర్క్ అంతా నాకు బాగా తెలుసు. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు అని సపోర్ట్గా చెప్పింది మున్ని. ప్రతి విషయంలోనూ వెంటే ఉండే రాజ్ ఇంకా ఆ కుటుంబం చూపిస్తున్న అభిమానం వెనక ప్రీతి వలన కలిగిన ఇబ్బంది మోస్తున్న వాళ్లకు ఆ క్షణాలు చాలా భారంగా అనిపించాయి. రాజ్ ఇంకా అభినవ్ కన్నా ముందు నుంచి ప్రీతి అవినాష్కి ఫ్రెండ్. అటువంటి తన వల్ల ఇబ్బంది కలుగుతుందని ఎలా చెప్తారు? టైం తీసుకుందాం అని సమర్థించిన భర్త ఆలోచన ఏ మాత్రం తప్పు లేదని భావించిన శారద గారు వంట సంగతి చూస్తాను అంటూ ఓసారి భర్తను చూసి ఆ సందర్భం నుంచి తప్పుకొని కిచెన్లోకి వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళింది నిరుపమ కూడా. బరువుగా మారిన వాళ్ళ ముఖ కవలికలు గమనిస్తూ, ఏమైంది అంకుల్, సడన్ గా వచ్చి ఇబ్బంది పెట్టామా అని అడిగాడు తరణ్. చిన్నవాడివి కదా, నీకు అలా అనిపిస్తుంది. ఇబ్బంది కాదు, అభిమానం. ఏ పుణ్యం చేసుకున్నామో మా అవినాష్ స్నేహం రూపంలో మాకు దొరికిన భరోసా రాజ్, అభినవ్ ఇద్దరూ కూడా మా ప్రతి విషయాన్ని ఇలా కనిపెట్టుకుని ఉండడం చాలా సంతోషంగా ఉంది. చాలా రుణపడిపోయాం అంటుంటే సైలెంట్ గా వింటున్నాడు తరణ్. ఇక అందాల బాలి ద్వీపానికి వస్తే నిద్రలేని రాత్రి వల్ల నీరసంగా ఉన్నాయి సహస్ర రాజ్ ముఖాలు. ఎర్రగా ఉబ్బున్న సహస్ర కళ్ళు చూసి తేనె పడుకో అని చెప్తూ టీషర్ట్ తగిలించుకున్న బాబు ఎక్కడికో వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాడని అర్థమవుతూ ఉంటే, నాకు ఆకలిగా లేదు అంటూ బాల్కనీలోకి వెళ్ళింది సహస్ర. తన వల్లనే డిస్టర్బ్ అయిందని క్లియర్ గా తెలుసు అయ్యగారికి. అందుకోసం సారీ చెప్పి తగ్గే ప్రసక్తే లేదు. తినమన్నది నా కోసం, నీకోసం కాదు అంటూ అదే యాటిట్యూడ్ తో బాల్కనీలోకి వచ్చిన రాజ్ మోచేయి పట్టుకుని సహస్రను ఫోర్స్ గా తన సైడ్ కి తిప్పుకున్నాడు. ప్రాబ్లం ఏదైనా సరే దాని వలన టెన్షన్ తీసుకుంటూ తనని బాధ పెడుతూ రాజ్ కూడా బాధపడుతూ ఉంటే తీసుకోలేకపోతోంది సహస్ర. బయటకు చెప్పకుండా తనలోనే దాచుకున్న ఆ ప్రాబ్లం ఏంటి అని అడిగినా చెప్పడుగా అయ్యగారి బలుపుకి. బలవంతంగా తెలుసుకునే ప్రయత్నం తనకిష్టం లేదు. అలా అని వదిలేసి ఉండలేకపోతోంది. నీకు ఆకలిగా ఉన్నా లేకపోయినా తినాలి అని స్ట్రెస్ చేసి చెప్తున్న రాజ్ ఆర్డర్కి కళ్ళు సాగదీసి చూస్తూ, నీ రైట్స్, నీ అగ్రిమెంట్ నా బాడీ వర్కే, నా ఆకలి మీద కాదు అని తగ్గకుండా రిప్లై ఇచ్చింది సహస్ర. ఎన్కౌంటర్ చేస్తున్న హంసపాప ఆత్మాభిమానం క్షణం రాజ్ గుండెని కత్తిలా పదులుగా తాగితే బదులుగా కళ్ళు చిన్నవి చేసి వంకరగా పెదవులు సాగదీస్తూ, అగ్రిమెంట్ చేసుకున్న నా ప్రాపర్టీకి ఎనర్జీ ఫీల్ చేయడం కోసమే తినేవి. భారీ డైలాగ్స్ డెలివరీ చేయడం కాదు, అగ్రిమెంట్ రూల్స్ ఫాలో అవ్వడం నేర్చుకో అని సేమ్ యాటిట్యూడ్, టెంపో మెయింటైన్ చేస్తూ ఫుడ్ ఆర్డర్ చెప్పాడు. దాచిపెట్టి సంతకాలు చేయించుకున్న నీ రూల్స్ నాకెలా తెలుస్తాయి? కూర్చుని చెప్పు, వింటాను అంటూ లోపలికి నడిచిన హంసపాప కోపానికి నన్ను మడత పెట్టడం బాగా నేర్చుకుంది నా హంస అనుకుంటూనే లోపలికి వచ్చాడు. కళ్ళు చిట్లించి చూస్తున్న బాబు కోపానికి టవల్ దులిపి భుజాన వేసుకొని, వెయిట్ చెయ్యి వస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటే, ఏ హంస, అగ్రిమెంట్ చేసుకుంది నేను, నువ్వు కాదు. ఆర్డర్స్ వేస్తున్నావేంటే అంటూ ఉండగానే, అవసరం నీది కదా, వెయిట్ చెయ్యి అనేసి దడాన్న డోర్ క్లోజ్ చేసింది సహస్ర. దీనికి బాగా ఎక్కువైంది అని పళ్ళు నూరుతూనే ఫోన్తో మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిన రాజ్ సహస్ర బాత్ ఫినిష్ చేసుకుని వచ్చేలోపు తన రాజకార్యాలు ముగించుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే ఫుడ్ వచ్చి ఉండడంతో ఇద్దరికి కలిపి సింగిల్ ప్లేట్లో సర్వ్ చేస్తూ రాజ్ని చూస్తే చిటచిటలాడుతున్న ఆ మొహంలో ఎటువంటి చేంజ్ లేదు. ఈ బలుపుకి మాత్రం ఏం తక్కువ లేదు అనుకుని సింగిల్ ప్లేట్తో రాజ్ ముందు బెడ్ మీద సెటిల్ అయిన సహస్ర, నీ రూల్స్ ఏంటి అని అడుగుతూ ఫుడ్ రాజ్ పెదవుల ముందు ఉంచింది. నైట్ చెప్పానుగా, అదే రూల్, పర్ఫెక్ట్ గా దానికోసం అన్ని ఫాలో అవ్వు అని మెయింటైన్ చేస్తున్న అదే సీరియస్నెస్ తో ఆర్డర్ వేస్తే అది వినడమే నిస్సత్తువు నిండిన సహస్ర మొహంలో సన్నటి అసహనం కదలాడింది. తిను అంటూ కళ్ళు కిందకి దించేసిన తన చేతి వేళ్ల నుంచి ఫుడ్ అందుకున్నాడు రాజ్. భగభగ మండుతున్న అగ్నిపర్వతంలోని ఆవేశం, ఆక్రోశం ఉప్పని విరుచుకుపడుతున్న కడలి ముందు సన్నగిలుతోంది. ఇద్దరిలోనూ ఒకటే ఆవేశం, ఒకటే ఆలోచన.
అయితే ఎవరి కొనంలో వాళ్ళు ఇరుక్కుపోయిన సందిగ్ధంలో వాళ్ళ సమస్య ఇది అని బయటకు చెప్పలేని పరిస్థితి. ఫాలో అవుతున్నావా అని సహస్ర చెంపలు తట్టి రెట్టించిన రాజ్ని సూటిగా చూస్తూ తను కూడా ఫుడ్ నోట్లో పెట్టుకోవడంతో సన్నగా సాగాయి అయ్యగారి పెదవులు. రాజ్కి తినిపిస్తూ అతని కోసమే అతనితో పాటు తినేసింది సహస్ర కూడా. రాజ్కి తెలుసు వదిలి వెళ్తే ఇక తను తినదు అని. ఫుడ్ కంప్లీట్ అవ్వగానే రెస్ట్ తీసుకో అనేసి బయటకు వెళ్ళిపోయాడు రాజ్. రాత్రి నిశ్శబ్దంలో విడిచిన కన్నీరు ఇప్పటి వరకు గుండె లోతుల్లో నొక్కిపెట్టిన ఆవేదన దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే మోకాళ్ళలోకి ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఎందుకురా అగ్రిమెంట్ అని గుర్తు చేసి నన్ను ప్రతిసారి పరాయిదాన్ని చేస్తావు. కాగితాల మీద రాసిన రాతలే మన జీవితాన్ని శాసిస్తున్నాయా? అంతకు మించి మనిద్దరి మధ్య ఏమీ లేదా అని తనకు తానే పిచ్చిగా ప్రశ్నించుకున్న సహస్ర కన్నిటికి సమాధానం అంతు చిక్కడం లేదు. ఎక్కడికి ఎందుకు అని చెప్పకుండా వెళ్ళిన బలుపు బాబు మీద చెప్పలేనంత కోపం ఉన్నా వదిలి ఉండలేడు అన్న నమ్మకంతో ప్రాబ్లం ఏంటి, ఎందుకు సడన్ గా ఇలా చేంజ్ అయ్యాడు అని అయ్యగారి గురించిన ఆలోచనతోనే కన్నీటి కళల్లో మునిగిపోయింది సహస్ర. కొండంత బరువును నెత్తి మీద మోస్తున్న ఫీలింగ్ తో కళ్ళు మూసుకుని వెయిట్ చేస్తున్న రాజ్ గుండె నిండా హంస పాప ఆలోచనలే. ఏం చేస్తోంది, ఎలా ఉంది అని పీకుతున్నా మళ్ళీ కాల్ చేసి అడగడానికి సిద్ధంగా లేడు. పెళ్లి అనే రెండక్షరాలు నా జీవితాన్ని తారుమారు చేశాయి. అదే రెండక్షరాల బంధంతో బలవంతంగా నాతో ముడివేసుకున్న నువ్వు చూపించే స్వచ్ఛమైన ప్రేమ నా తలరాతను మార్చలేదు. మన ఇద్దరి మధ్య ఈ అగ్రిమెంట్ అనే కత్తి ప్రతిసారి నిన్ను గుచ్చుతూనే ఉండాలి. నా ఇష్టం, ఫీలింగ్స్ అన్నీ నాలో సీక్రెట్ గానే ఉండాలి అని తనకు తానే సమర్థించుకుంటున్న రాజ్ మెంటల్ కండిషన్ కుంపటిలో మండుతున్న కట్టెలకు ఏమాత్రం తక్కువ లేదు. వెయిటింగ్ ఫినిష్ అయినట్టు తన నెంబర్ ఫోన్ మీద కనిపిస్తూ పలకరిస్తుంటే చూసి వాట్స్ ద రిజల్ట్ అని ఒక్కటే మాటగా అడిగాడు. ఒక ఫోటో మీకు పంపాను సార్, హీఈస్ ద పర్సన్, వాడే మనీ తీసుకొని వచ్చిచ్చాడు. నేను మన వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాను, నిమిషాల్లో వాడి డీటెయిల్స్ మీకు పంపిస్తాను అని అవసరమైన ఇన్ఫర్మేషన్ చెప్పి కాల్ కట్ చేశాడు తరణ్. వెంటనే వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేసిన రాజ్ మార్క్ చేసి ఉన్న పర్సన్ ఫోటో చూడడమే పెదవుల మీద ఈవిల్ స్మైల్ మెరిసింది. ఐ నో, షిప్లోనే నీ కళ్ళలో కనిపించింది. 2 సార్ల పరిచయానికే జన్మల పగ ప్రతీకారంతో రగిలిపోతున్న నీ కసి. ఉన్న చిన్న చిన్న అనుమానాలు కూడా క్లియర్ కావడంతో కార్ స్టార్ట్ చేసిన రాజ్ దాన్ని ఊరికిస్తున్న వేగం ఎమోని ఎక్కించుకుని పరిగెడుతున్న దున్నపోతులా కనిపిస్తోంది ఆ నిమిషం. తన వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఇరిటేటెడ్ గా లోపలికి వచ్చిన అనీష్, వాట్ ఈస్ దిస్ ప్రీతి, వాడి కోసం నేను ఇంత దూరం వస్తే వాడు మిస్ అయ్యాడని నా మనుషులు చెప్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటే పెద్దవి చేసిన కళ్ళతో విసుగ్గా అసహనంగా చూసింది అనీష్ని. క్షణం మెంటల్ గా వాడు పెడుతున్న టార్చర్ కి పూర్తిగా అలసిపోయిన తన మొహం 2 రోజుల నుంచి నిద్ర తిండికి దూరమై మరింత నీరసంతో నిండిపోయింది. ఆన్సర్ చెప్పు ప్రీతి, ఏమయ్యాడు వాడు? నువ్వేమైనా కాంటాక్ట్ చేశావా అని తన పక్కనే ఉన్న ఫోన్ లాక్కున్న అనీష్ని మైండ్ యువర్ సెల్ఫ్ అని హెచ్చరిల్లిన గొంతుతో హెచ్చరిస్తూనే ఉంది. నవ్వుతూ ఫోన్ మళ్ళీ తన పక్కకు విసిరేసి, నువ్వు చెప్పలేవులే, చెప్పవు కూడా, చెప్తే నాతో పాటు వాడికి దొరికిపోతావు. ఐ థింక్ ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా దొరికిపోతావు అని వెకిలిగా నవ్వుతున్న అనీష్ ప్రవర్తనలో భయం చుట్టేసిన ప్రీతి గుండె దడదడలాడుతోంది. నీకు అర్థమైనట్టుంది, అందుకే ఈ భయం, వాడు నా కోసం వస్తున్నాడు అని వికటాట్టహాసం చేస్తున్న అనీష్ ముందుకి ఒక్క ఉదుటున వెళ్ళి వాడి షర్ట్ పట్టుకొని, వెళ్ళిపో, ఇక్కడి నుంచి ఇప్పుడే, ఈ క్షణమే వెళ్ళిపో, కనీసం ప్రాణాలతో అని హెచ్చరిస్తూ ఉంటే, నోవే ప్రీతి, ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నా అంటున్న వాడి తెగింపుకి వెంటనే ప్రీతి తన బ్యాగ్ సర్దుకుంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. వాట్ ఈస్ దిస్ ప్రీతి, వాడి గురించి రిస్క్ తీసుకొని నా ప్లాన్ పాడు చేయకు. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నేనేం చేయాలి? యు ఆర్ మై వెపన్ ప్రీతి అంటూ భయంకరమైన నవ్వుతో రెక్క పట్టుకుని నేలకు ఈడ్చికొట్టిన ప్రీతి ముఖంలో నెత్తరు చుక్కలేదు. మరి అనీష్ ప్లాన్ ఏంటి? అసలు ప్రీతిని తనతో ఎందుకు ఉంచుకున్నాడు? రాజ్ పై వెపన్లా యూజ్ చేయడానికా, లేక రాజ్ ని బ్లాక్మెయిల్ చేయడానికా? ఇప్పుడు రాజ్ స్టార్ట్ అయింది ఎక్కడికి? రాజ్ కి తరంగ్ నుంచి వచ్చిన ఫోటో ఎవరిది? ఇండియా వెళ్ళాక రాజ్ సహస్రాల సిచ్యుయేషన్ ఎలా ఉండబోతోంది? ఏం జరుగుతుందో తెలియాలంటే
నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే హై పాయింట్స్తో ఈ ఎపిసోడ్ని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.